मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇప్పుడు ఇక్కడ రెండు టీములకి మ్యాచ్ జరుగుతుంది. ఆల్ అవుట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఆల్ అవుట్ అయిపోయారు. బ్యాటింగ్ చేసిన వాళ్ళ టైం పూర్తయింది. ఆ తర్వాత వీళ్ళు బౌలింగ్ చేయబోతున్నారు. ఈ చేసింగ్ ఎలా ఉంటుందని మనం కాస్త వెయిట్ చేసి చూద్దాం. 40 రన్నులకి టీం ఆల్ అవుట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ వేస్తున్నారు. ఓ అద్భుతమైన షాట్, 4. వావ్, బాల్ ని పట్టుకోలేకపోయారు. 4 వెళ్ళిపోయింది. ఇది చాలా క్లాసికల్ అండ్ షాట్. అద్భుతంగా ఉంది. అద్భుతం, సూపర్. అలానే వీళ్ళు అద్భుతంగా ఆడుతున్నందువల్ల వీళ్ళు స్కోర్ చాలా ఎక్కువ అవుతూనే ఉంది. అది మాత్రం కాకుండా వీళ్ళ టీం ఓపెనర్ 100 కొట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎంత స్కోర్ కొట్టబోతున్నారని వెయిట్ చేసి చూద్దాం. తర్వాత జరిగిన మ్యాచ్ లో ఈ టీం చాలా తక్కువ రన్నులు తీసి ఆల్ అవుట్ అయిపోయారు. ఇంతకు ముందు చూసారంటే ఈ రెండు టీంలు కలిసి రామ్ లఖన్పూర్ అని ఒకే టీం గానే ఉనింది. కానీ ఏదో ఒక సమస్య వల్ల రామ్ టీం విడిగా, లఖన్పూర్ టీం విడిగా వచ్చేసారు. వాళ్ళు డిస్టర్బ్ గా ఉండడం వల్ల వాళ్ళు సరిగా మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలియట్లేదు. ఇదంతా ఇలా జరుగుతుందని ఎవరు ఎదురు చూడలేదు. వాళ్ళు ఒకటిగా కలిసి ఆడినప్పుడు అన్ని టోర్నమెంట్ లో వాళ్ళే కప్పు గెలిచారు. ముందు క్రికెటే వాళ్ళ జీవితంగా ఉండింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ లో కూడా వాళ్ళు గెలవలేకపోతున్నారు. మనం ఏం పాపం చేశాం? మనం ఒక్కడిగా కలిసి ఆడుంటే మనమే గెలిచి ఉంటాం. మనం ఒకే టీముగా ఉండి ఆడలేకపోయామే. వాళ్ళ కోసం మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎవరినని ఏం ప్రయోజనం? ఇప్పుడు మన రెండు ఊరు ప్రజలు గొడవ పడుతున్నారు. ఇక మీదట ఏం చేసినా ఈ రెండు ఊర్ని మనం కలపలేము. చాలు ఆపు. మా ఊరు విడిపోయినందువల్ల మా టీం కూడా విడిపోయింది. ఇందువల్ల మేము మ్యాచ్ సరిగా ఆడలేకపోతున్నాం. ఇదే సమస్య. రాంపూర్ 11, లగన్పూర్ 11. ముందు మీ టీం రామ్ లఖన్పూర్ లోనే కదా ఉంది. అయితే ఎందుకు రెండు ఊరు ప్రజలు విడిపోయారు? ఓ పెద్ద గ్రామం ఎందుకు రెండు గ్రామాలుగా విడిపోయారు? అలాగే మీ క్రికెట్ టీం కూడా విడిపోయారే. మేము ఏమని చెప్పేది? చున్నీలాల్ రాంపూర్ కి నాయకుడు, మున్నీలాల్ లఖన్పూర్ కి నాయకుడు. ముందు వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకి చోటు ప్రాబ్లం వల్ల ఇద్దరు విడిపోయారు. బిజినెస్ లో కూడా వాళ్ళకి గొడవ. అందువల్లే మా ఊరిని రెండుగా మార్చేశారు. ఇవన్నీ జరగక ముందు మేమందరం ఒకటిగానే ఉన్నాం. రామ్ లఖన్పూర్ టీమ్ గా ఉన్నాం. మేము చాలా గెలుచుకున్నాం. మా టీమ్ లో బౌలర్స్, బ్యాట్స్మెన్ మంచి ప్లేయర్స్ గా ఉన్నారు. రెండుగా విడిపోయిన వల్ల ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలేకపోయాం. ఎవరు కలిసి ఆడట్లేదు. మా ఊరి నాయకుల వల్లే మేము ఓడిపోయాం. అయితే ఈ సమస్యకి అయిన సొల్యూషన్ ఒక్కరే అన్నమాట. మీ ఇద్దరిని మేము స్నేహితుల్ని చేస్తాం. భూతాల బాస్ వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళని ఎలా ఫ్రెండ్స్ చేయగలం? మన వల్ల కానిదంటూ ఏముంది? మనం ఖచ్చితంగా దీన్ని చేసేద్దాం. ఈ రెండు టీముల్ని మనం కలిపేసి ఊరు మొత్తానికి కూడా కలిపేద్దాం. ఏమంటారు? నువ్వు ఇక్కడికి రాకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా. నువ్వు నీ చోట్ల ఉండు, నేను నా చోట్ల ఉంటాను. నా ఏరియాలోకే నువ్వు రాకూడదు. ఏంట్రా, నేను ఎందుకు వస్తాను? నేను చాలా ధనవంతుణ్ణి. నీ ఏరియాకు నేను ఎందుకు వస్తాను రా? నా దగ్గరికి వచ్చి నువ్వు చేతులు కట్టుకుని నిలబడతావు. అది గుర్తుంచుకో. ఏంటి చెయ్యి చూపించి మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసు కదా, అంతే సంగతులు. నువ్వు ఎవరైనా కావచ్చు, నీకంటే ఒక అడుగు పైనే ఉంటాను. నేను ఏదైనా సరే సాధిస్తాను రా. అలాగా? అయితే వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ నా మీద పై చేయి సాధించు. అప్పుడే నేను ఒప్పుకుంటాను నాకంటే పెద్దోడివని. లేదంటే నువ్వు ఎప్పుడు నా కిందే. నాకెప్పటికీ నువ్వు సరితూగలేవు. నీకు నా ఎదుట నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదు. నీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను. నాకు పని ఉంది, నేను వెళ్తున్నా.
ఇప్పుడు ఎవరు ముందొస్తున్నారన్నది ముఖ్యం కాదు, చివర్లో ముందెవరు వస్తున్నారన్నదే ముఖ్యం. నువ్వు మాత్రం ఇక్కడ పడుకుంటావా? నేను కూడా పడుకుంటాను. చేసి చూపిస్తాను చూడు. నువ్వు కేవలం దుప్పటి వేసుకునే పడుకున్నావు, నేనైతే టెంట్ వేసి పడుకున్నాను. ఎందుకంటే నాకున్న వసతి అలాంటిది. నువ్వే చేస్తున్నప్పుడు నేను ఇది చేయలేనా ఏమిటి? ఇలా చూడరా. బాస్, వీళ్ళిద్దరూ చాలా పిచ్చితనంగా ప్రవర్తిస్తున్నారు. చూసారా? పకేలా మన పని మొదలు పెడదామా? ఏమంటావ్? ఓకే మిత్రమా, మన ఇద్దరం మన పనిని వెంటనే మొదలు పెట్టేద్దాం. ఏయ్, ఇలా చూడు, నువ్వేం చేస్తున్నావు? ఏదేమైనా క్రికెట్ లో మేమే గెలుస్తాం రా. ఫైనల్ మ్యాచ్ రాని ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ఏం జరిగినా గానీ నా నిర్ణయం మారదు. నా ఎదురుగా నిలబడి నాతోనే సవాల్ చేస్తావా? నువ్వు తలకిందులుగా నిలబడి నీళ్లు తాగినా సరే నన్ను గెలవలేవు. నీ టీం వాళ్ళే ఓడిపోతారు. అసలుకే మోసం వచ్చి పారిపోతారు. మన రెండో ఆటని ప్రారంభిద్దాం. అరే, బయట ఉన్నది ఎవరు? చూడడానికి అచ్చం మునిలాగే ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా చోటికే వస్తావు నువ్వు? ఎవరు? నువ్వేనా? తెలుసురా, ఎలాగైనా నువ్వు ఇక్కడికి వస్తావు అని. రారా రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వస్తావు? నువ్వు ఇంతకు తెగిస్తావని అస్సలు అనుకోలేదు. వీడిక్కడికి రాలేదంటే ఇంకెవరు వచ్చి ఉంటారు ఇక్కడికి? ఇలా చూడు, నాతో తలపడి నువ్వు గెలవలేవు. చివరికి నేనే గెలుస్తాను. అదేలా నేనంత త్వరగా వదిలేస్తానో ఏమిటి? ఖచ్చితంగా వదలను. ఏమైనా సరే, పిడుగులు పడినా వర్షం కురిసినా. నాకు భయంగా ఉంది మిత్రమా. ఇక్కడేదో భూతం ఉన్నట్టుంది. నాకు చాలా భయం వేస్తుంది. నాకు కూడా చాలా భయంగా ఉంది. తెలియకుండా వచ్చేసాను. నాకు చాలా భయంగా ఉంది. నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇక్కడ భూతం ఉంది, నిజమే. నాకు భయంగా అర్థమవుతుంది. నువ్వే కనుక లేకపోతే నేను ఈ భయంతో చచ్చిపోయేవాడిని మిత్రమా. ఇంకా నయ్యం, నువ్వు నాతోనే ఉన్నావు. అవును మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు గనక లేకుండా ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని. నువ్వు ఉన్నావు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. మరి ఇద్దరం ఏవో కొన్ని కారణాల వల్ల విడిపోయి చాలా పెద్ద తప్పు చేశాం. ఇంకెప్పుడు అలా ఉండొద్దు. నా పాత మిత్రుడు నాకు కావాలి. ఇక్కడి నుంచి మన ఇద్దరం ఐకమత్యంగా ఉందాం. మనమే కాదు, ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా. అవును, నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. పాత మిత్రులం ఇప్పుడు ఒకటైనట్టుగా మన ఊరు కూడా ఒకటైపోవాలి. తెలియక నేను ఏదైనా తప్పు చేసి
చేసుంటే క్షమించు మిత్రమా. లేదు లేదు, నువ్వు క్షమించమని అడగకూడదు, నేనే అడగాలి. ఇక మీద రాంపూర్ లఖన్పూర్ కలిసి రామ్ లఖన్పూర్ గా మారిపోయాయి. ఇక మీద రామ్ లఖన్పూర్ ఒకటిగానే ఉంటుంది. చూసారా, చెప్పినట్టుగా ముందుట్లాగానే రామ్ లఖన్పూర్ రెండు టీంలు ఒకటి కలిసాయి. ఇంకా అన్ని మ్యాచ్లు వీళ్ళే గెలవబోతున్నారు. వీళ్ళతో పాల్గొనే వాళ్ళు అందరూ ఓడిపోతారు. చూసారా, టీం ఓపెనరే అదరు కొడుతున్నాడు. వావ్, చాలా అద్భుతమైన షాట్. తను ఆడే ఒక్కొక్క షాట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడే చెప్పొచ్చు. ఈ మ్యాచ్ గెలవబోయేది వీళ్ళే. వీళ్ళ స్కోర్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతటితో వీళ్ళ బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక విషయం బాగా అర్థమవుతుంది. మనం అందరం ఒకటిగా ఉన్నామంటే అందరికీ మంచిది. అది వీళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. వీళ్ళే ఛాంపియన్. చూసారా, రామ్ లఖన్పూర్ ఒకటైపోయింది. అందువల్ల తకేలా పకేలా దీనివల్ల మన కార్యక్రమం పూర్తయింది. అవును బాస్, మనం ఇన్ని రోజులు చేసిన సాయాల్లో ఇదే పెద్ద సాయం అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్పానంటే విడిపోయిన రెండు గ్రామాలని మనం ఒకటి చేసాం. నాకు తెలిసి ఇంకెప్పుడు వాళ్ళు గొడవ పడరు అనుకుంటున్నాను. ఇలాగే వాళ్ళు ఐకమత్యంగా ఉంటే చాలా సంతోషం. ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకునే సమయం. మనకు కావలసినవన్నీ పైన మన కోసం ఎదురు చూస్తున్నాయి. మనం గనక త్వరగా వెళ్తే వాటిని త్వరగా స్వీకరించవచ్చు. మనకి దొరికిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఓకే, అయితే మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఓకే భూతాల బాస్, మనం బయలుదేరదాం.